ప్రభుత్వ పాఠశాలలకొచ్చే పిల్లలు ఎంత సంతోషంగా ఉంటున్నారంటే, అంటే ప్రభుత్వం మారిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం అని గానియండి, లేకపోతే స్కూల్ కిట్ మొత్తం సాక్సుల దగ్గర నుంచి వాళ్ళ టెక్స్ట్ బుక్కులు, బెల్టులు లేకపోతే యూనిఫాము, నోట్‌బుక్సు అన్నీ గూడా సర్వం స్కూలుకి పంపిస్తే చాలు అనే విధంగా తయారైంది. ఎలా ఉంది మేడం? పిల్లల నుంచి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? ఎలా మార్పు ఉందంటారు? చాలా మార్పు కనబడుతుందండి. పిల్లలు గూడా ఇప్పుడు చాలామంది మా స్కూల్‌లో గూడా చాలామంది జాయిన్ అయ్యారు. హ్మ్. చాలామంది జాయిన్ అయ్యారు. హ్మ్. మిడ్ డే మీల్స్ కూడా బావుంటుందంటున్నారు. మంగళవారం రాగి జావ, పులిహోర హ్మ్. ఇట్లాంటి రకరకాలు పెట్టడం వల్ల పిల్లలు గూడా ఎక్కువ మంది తింటున్నారు వాళ్ళ ప్లేట్‌లో తెచ్చుకొని. హ్మ్. బావుంది ఇప్పుడు చాలా సో, బావుంది. ఎస్పెషల్లీ అంటే విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు ఒక కార్పొరేట్ స్థాయిలో పోటీ పడేలాగా పేరెంట్స్ మీటింగ్ అని పెట్టడం గానండి, లేకపోతే వాళ్ళకి ఒక టైమ్ టేబుల్ ఇవ్వడం గానండి, ఇట్లా వస్తున్న మార్పులను చూస్తే ఒక యాజ్ ఎ సీనియర్ టీచర్‌గా మీ అభిప్రాయం ఏంటి మేడం? చాలా బావుందండి. ఎందుకంటే, ఇదివరకు రోజుల్లో కొంచెం పిల్లలు ఏమన్నా చెప్పడానికి మొహమాట పడేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు మాత్రం చక్కగా ఇది కావాలి, అది కావాలి అని చెప్పి మాతో కూడా షేర్ చేసుకునే హ్మ్. రోజులొచ్చినట్టున్నాయి. హ్మ్. చాలా బావుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా మొన్న మెగా పేరెంట్స్ టీచర్స్ డే జరిగినప్పుడు కూడా హ్మ్. పేరెంట్స్ కూడా బావుందనే చెప్పారు. హ్మ్. సో, హ్మ్. పిల్లలు మధ్యాహ్న భోజనం వాళ్ళు ఎలా ఇంట్రెస్ట్‌గా తీసుకుంటున్నారు? గతంలో బాక్సులు తెచ్చుకునేవాళ్ళు. ఆ! అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి మేడం? ఇప్పుడు ఈ సన్నబియ్యం రావటం వల్ల చాలామంది పేరెంట్స్ కూడా ఇష్టపడుతున్నారు. పిల్లలు కూడా ఇష్టపడుతున్నారండి తినటానికి. హ్మ్. ఇప్పుడు యూనిఫార్మ్‌లు గాని అవన్నీ చూస్తుంటే ఆ డ్రెస్ కూడా ఆ కలర్ కూడా చాలా బావుంది. పిల్లల్ని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. హ్మ్. హ్మ్. ఎస్పెషల్లీ అంటే యాజ్ ఎ గవర్నమెంట్ టీచర్‌గా ఈ రోజున పిల్లలకి తల్లికి వందనం పేరుతో వాళ్ళకి ఆర్థిక భరోసా కూడా కల్పిస్తూ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ. 13,000 గవర్నమెంట్ వాళ్ళు ప్రకటించినట్టుగా, ప్రభుత్వం ప్రకటించినట్టుగా వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆ పేరెంట్స్ నుంచి ఎలా ఉంది మేడం ఫీడ్‌బ్యాక్? మొన్న మీరు ఆ మెగా టీచర్స్ మేడం ఆ! పేరెంట్స్ ఆ పేరెంట్స్‌తో కూడా మేము ఇంటరాక్ట్ ఇంటరాక్ట్ అయ్యామండి. అయినప్పుడు. చాలా బాగా చెప్పారు వాళ్ళు కూడా. హ్మ్. వాళ్ళతో కూడా మాట్లాడిచ్చాము. తీసుకున్న వాళ్ళతో కూడా. హ్మ్. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, మార్పయితే మార్పయితే కనిపిస్తుందంటారా? కనపడుతుంది. లోకేష్ గారు ఎస్పెషల్లీ ఆయన యువ నాయకుడిగా ఒక అవునవును. ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? బావున్నాయండి. అవుతుంది సార్. ఆ! పరిపాలన మారి, ఒక ఆ! ప్రభుత్వం మారి, ఆ! ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. ఆ! ఎలా ఉందంటారు పరిపాలన? బావుందండి. ఎందుకు బావుంది సార్? ఎందుకు బావుందంటే పింఛన్లు టయానికి ఇస్తున్నారు. హ్మ్. జాబ్ హోల్డర్స్ కూడా టయానికి జీతాలొస్తున్నాయి. హ్మ్. మాలాంటి రిటైర్ జాబ్ హోల్డర్స్ పింఛన్లు పడుతున్నాయి. హ్మ్. అంతా బాగుంది. నెలకి 15 రోజులకొచ్చేయి. హ్మ్. ఇప్పుడు టెన్షన్‌కి ఒకటి 5వ తారీఖు లోపు పడిపోతున్నాయి. హ్మ్. చాలా ఆనందంగా ఉంది. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనతో పోలిస్తే ఇప్పుడు కేవలం ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చారు తప్ప వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మళ్ళీ 3 ఏళ్ళు ఆగండి నేనొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా! ఆ మాటలు ఉత్త మాటలండి. ఆ! ఆ 3 ఏళ్ళు ఆగినా ఇక ఆ జగన్మోహన్ రెడ్డి గారి జన్మలో సీఎం అవ్వడు. ఎందుకనంటారు? ఎందుకంటే ఆయన అన్నీ అసలు అడ్మినిస్ట్రేషన్ పవర్ ఆయన దగ్గర లేదు. లేదు. అంతా సలహాదారులు వాళ్ళని పెట్టుకుని ఏదో వాళ్ళు చెప్పిన మాటలను బట్టి చేస్తారు. హ్మ్. ఆయన దగ్గర ఈ పరిపాలనా దక్షత ఏదండి? హ్మ్. ఒక రోడ్లు అద్దానం చేశారు, ఒక చేశారు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, హ్మ్. ఒక గృహ పంచాడు, అవి అవును. సరిగా రోడ్లు లేవు, స్థలాలు, డ్రైనేజీలు లేవు స్థలాలు. స్థలాలకి. ఆ! కట్టి ఏదో ఇచ్చారు నా నమహ అన్నాయి. హ్మ్. అంతేగాని చాలా అర్థమైన స్థితిలో ఉందండి. హ్మ్. ఇప్పుడు చాలా బెటర్. సో మీరన్నట్టు బాబాయ్ ఈ రోజున పరిశ్రమలు గాని, ఉద్యోగ అవకాశాలు గాని, లేకపోతే పెట్టుబడులు గాని ఇలాంటివి గత 5 ఏళ్లలో లేకపోగా ఇప్పుడు సంవత్సరం తిరగకుండా ఈయన ఈ వయసులో కూడా పెద్దాయన సింగపూర్ ఎళ్లి ఏదో పరిశ్రమలు తెస్తాను, ఉద్యోగాలు తెస్తానంటే దాన్ని కూడా ఏమీ లేదు ఈళ్ళేదో డబ్బు దాచుకోవడానికి ఎళ్లారు. అసలు వీళ్ళేం చేయలేరు అని మాట్లాడారు. అవన్నీ ఉత్త మాటలండి. ఆ! ఏం చేస్తాడు? గెలవలేని వాళ్ళు ఏం చేస్తాడు? నేను వస్తాను ముందు అంటాడు అంతే. ఇది కూడా అంతే. అవన్నీ గిట్ల మాటలు, ఈ మాటలేండి. ద్వేషంతో ఇది చేసిన ద్వేషం. ఈయన కూడా తొందరలో ఏం చేస్తాడో దేవుడు తెలీదు. అది సంగతి. ఒక పక్కన లిక్కర్ క్యాంపులు, ఒకసారి స్కామ్‌లు, మైన్‌లు, ఇయన్నీ ఉన్నాయి. హ్మ్. శాండు, లైమ్ మైను హ్మ్. ఇయన్నీ తొందరగా అన్నీ బయటపడతాయి. హ్మ్. మహానుభావుడు ఏమవుతాడో మరి హ్మ్. మనకు తెలీదు. అది దేవుడే కనీసం అంటే నిర్ణయించాలి. మీరన్నట్టుగా లిక్కర్ స్కామ్‌కు సంబంధించి బాబాయ్ ఒకసారి వందల కోట్లు, వేల కోట్లు పక్కదారి మళ్ళీ అంటే అది వేరే విషయం. కానీ ఎంతమంది వాటి బారిన పడి అనారోగ్యాల పాలైపోయారు? ఎంతమంది చనిపోయారు? కనీసం ఇదైనా ఉందంటారా జాలి, ఆ దయ? జాలి, దయ ఉన్నోడు ఆ పనులు ఎందుకు చేస్తారండి? హ్మ్. నాది కఠిన హృదయం అయితే మెత్తని హృదయం ఎట్లా అవుద్ది బాబు? హ్మ్. నీకు జాలి తెలిసి నిన్ను ఓదార్చి అటువంటి పనులు చేయొచ్చా? హ్మ్. నువ్వు దేవుని బిడ్డవన్నావు కదా! హ్మ్. దేవుని ప్రేమిస్తున్నావు, పూజిస్తున్నావు, గౌరవిస్తున్నావు. దేవుడిని ఎప్పుడు నిన్ను హృదయంలో ఉంచుకుంటున్నావు. హ్మ్. అది అలాంటి పనులు చేయొచ్చా అండి? హ్మ్. అది అసలు డబ్బే ప్రధానం ఆయనకి. హ్మ్. మనుషులు ఎటు పోయినా నాకు అవసరం లేదు. హ్మ్. ఎవరు ఎటు పోయినా పర్వాలా. నేను నా కుటుంబం బాగుంటే చాలు. అది డబ్బు.
రేపు పోతా ఏం పట్టుకెళ్తాడండి? అంతే కదా. కొన్ని కోట్లు మొలతాడు కూడా పట్టుకెళ్ళడు. సొంత చెల్లెలు చెప్తున్నారు ఈ రోజున దీని మీద కేవలం 2000 కదండి. తల్లి చెల్లి కూడా దూరం అయిపోయారు, తోబుట్టువులు దూరం అయిపోయారు. ఆ సుమిత ఉంది చూడండి, వాళ్ళ ఫాదర్నే అడ్డంగా నరికాడని తెలుస్తుంది వివేకానంద రెడ్డి గారిని. ఇంకేం కావాలండి? ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఇవన్నీ చూసే జనాలు ఈ రోజు నీకు 151 నుంచి 11కు తెచ్చారే, కనీసం ఆలోచన లేకపోక ఇంకా ఆ ముసలోడే కదా ఆయన మార్పు రావాలి. ఆ దేవుడే ఆయనకి మంచి హృదయం ఇచ్చి మంచి ప్రసాదంగా చేయాలని అది భగవంతుడిని కోరుకుంటున్నా. ఆ రోజు మంచిగా ఈ ఉన్న ప్రభుత్వంతో ఏకీభించి సహకరించాలని కోరుతున్నా. ప్రతిపక్షమైనా విమర్శలు చేయలేన్న గాలికి గూలికి దొట్టిపోతాయండి. ఈ రోజున ఆయన నేనేదో వెళ్ళి పరామర్శిస్తాను, వాళ్ళు పలకరిస్తానని వెళ్ళే వాళ్ళందరూ కూడా కేసుల్లో ఉన్నోళ్ళు, జైల్లో ఉన్నోళ్ళు తప్ప కనీసం ఏదైనా మంచి చేసిన వాళ్ళని వెళ్ళి పరామర్శించవచ్చు, లేకపోతే ఏదైనా జరిగితే వాళ్ళకి అన్యాయం జరిగితే వెళ్ళి ఓదార్చచ్చు. ఇప్పుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లేకపోతే ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి అన్ని వాళ్ళ స్కామ్లే కదండి. అన్ని స్కామ్లు అలాగే కదా. ఆ మైన్లో దానిలో దీనిలో ఛార్జ్లో ఉంది కేసు. అవి అనిల్ రెడ్డి వీళ్ళంతా పారిపోతున్నారు కదా. నిన్నటిదాకా పేర్లు రాని నేను అది ఇది ఏరుండి సూర్యున్నాడు, ఇంతవరకు అయిపోయాడు, ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ఇవన్నీ ఉత్తమ మాటలండి. చేసేవాడిని చేయనివ్వరు, చేయాల్సిన అది చేసుకుంటే మనం చేసిన పాపాలు మనకి ఎక్కడికి పోవండి. మనం చుట్టుకుంటే ఏనాడు ఒక రోజున పాప పరిహారం చెల్లించాలి. ఆ దేవుడికి ఆయన్ని మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. అంతకన్నా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.